నమస్కారం. కళ్యాణ వైభోగం కార్యక్రమానికి స్వాగతం. భార్యాభర్తల మధ్య ఉన్న ఐక్యత, ప్రేమ, సఖ్యత, వారి సాన్నిహిత్యాలు వారి ఆనందమైన జీవితానికి ఆధారాలు. వివాహం అంటే శారీరక ఆనందాన్ని ఇచ్చేది మాత్రమే కాకుండా జీవితాంతం ఉండే సాంఘిక, ఆత్మ సంబంధమైన బాధ్యతగా గుర్తించాలి. వివాహంలో చేసిన ప్రమాణాలకు కట్టుబడి ఉన్నవాడు వారి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది అన్న పెద్దల హక్కు నిజంగా ఆచరణీయం. గత 17 సంవత్సరాలుగా హిందువులలో అన్ని కులాల వారికి వివాహ సంబంధాలు కుదురుస్తూ ఎన్నో వేల జంటలను ఏకం చేసిన ఘనత ఈ మ్యాట్రిమోనీకే దక్కుతుంది. ఈ కళ్యాణ వైభోగం కార్యక్రమం ద్వారా మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారిని అడిగి తెలుసుకుందాం. మీరు స్క్రీన్లో స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి మీ సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే జ్యోతి గారు. నమస్కారం అమ్మా. జ్యోతి గారు, ముందుగా మీరు నిర్వహిస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి తెలియజేయండి. తప్పకుండానమ్మా, మనము అతి త్వరలో కాత్యాయని వ్రతాలని సామూహికంగా నిర్వహిద్దామనుకుంటున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన వారికి వివాహ యోగ్యత, అంటే ఎవరైతే వివాహం వారి పిల్లలకి త్వరగా చేద్దాము అనుకుంటున్నారో వారందరికీ కూడా వివాహ యోగ్యత అనేది చాలా త్వరగా సిద్ధిస్తుంది. అంతటి రుక్మిణీదేవి కూడా కృష్ణ పరమాత్మ చెయ్యి అందుకునేటప్పుడు ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించింది. అలాగే గోపికలందరూ కూడా సామూహికంగా ఈ కాత్యాయని అమ్మని కొలిచే కృష్ణ పరమాత్మని చేరుకున్నారు. అంటే ఏంటి? కాత్యాయని వ్రతం చేసుకున్నంత మాత్రాన వివాహ యోగ్యత త్వరగా సిద్ధించటమే కాదు, వారి యొక్క దాంపత్య జీవితం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారంటే ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు చూడండి, అయ్యో సంబంధాలు చాలా వస్తున్నాయండి కానీ ఏది పెళ్లి చూపుల వరకు రాలేదని వాపోతూ ఉంటారు. అలాగే ఇంకొంతమంది ఏమో అసలు కుదిరిపోతుందని కుదరలేదు అని అనుకుంటూ ఉంటారు. అంటే ఇత్యాదులన్నీ కూడా ఎందుకు జరుగుతూ ఉంటాయి? జాతకంలో ఏమైనా వివాహానికి ఆటంకంగా దోషాలుంటే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి అలాంటి దోషాలని పోగొట్టుకోవటం ఎలా? ఈ కాత్యాయని వ్రతాన్ని కనుక మనం మనస్ఫూర్తిగా ఆచరించినంత మాత్రాన మనకి జాతకంలో ఉన్నటువంటి ఇలాంటి దోషాలు తొలగిపోవటమే కాకుండా దీనితో పాటుగా కుజదోషం కూడా తొలగిపోతుంది. కాబట్టి ఈ కాత్యాయని వ్రతం పట్ల ఆసక్తి ఉన్నటువంటి వారు ఎవరైనా సరే సంప్రదించాల్సినటువంటి టెలిఫోన్ నెంబర్స్ మనకి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉన్నాయమ్మా. ఎవరికైనా కానీ ఆసక్తి ఉంటే కనుక ఆ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మనం కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున లక్షవర్తి నోము నిర్వహిస్తున్నాం. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించి తీరాల్సినటువంటి నోము. ఎందుకంటే ముఖ్యంగా ఇది రజోదోషం పోగొట్టుకోవడానికి చేసేటటువంటి వ్రతమే అయినప్పటికీ కూడా స్త్రీలు ఆ 3 రోజుల్లో చేసేటటువంటి అనేక తప్పులకి ఇది ప్రాయశ్చిత్తము. అలాగే స్త్రీలు దైనందిక జీవితంలో చేసేటటువంటి అనేక తప్పులకు కూడా ఇది ప్రాయశ్చిత్తంగా చెప్పవచ్చు. మనకి ఇవన్నీ చూస్తే మనకి ఏమనిపిస్తుంది? అవన్నీ మీరు చెప్తారు కానీ సింగినాథం జీలకర్ర అండి అవన్నీ ఉన్నాయా అంటాము. ఉదాహరణకి చూసినట్లయితే భర్త నిద్ర లేచిన తర్వాత భార్య నిద్ర లేవటం కూడా శాస్త్ర పరిభాషలో అది దోషంగానే చెప్పబడుతుంది. కానీ మనం ఇప్పుడు ఏమనుకుంటాము? ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, నేను ఉద్యోగం చేస్తున్నాను, ఒకరోజు ఆలస్యంగా లేస్తే ఏముంది, నేనే ఆయనకి కాఫీ ఇవ్వాలా, ఆయన కూడా నాకు కాఫీ ఇవ్వచ్చు అంటూ మనము ఇలాంటి కొన్ని ఆచార వ్యవహారాలని కొట్టిపారేస్తూ ఉంటాం. కానీ శాస్త్ర పరిభాషలో అవన్నీ కూడా దోషాలుగా చెప్పబడుతున్నాయి. భర్త కంటే ముందు నిద్ర లేవాల్సింది ఎవరు? భార్య నిద్ర లేవాలి. కాబట్టి మరి మనకు తెలుసో తెలియకో తెలిసినా కూడా మనం ఆచరించటం ఏంటి? సింగినాథం జీలకర్ర అంటూ కొట్టిపారేయడం వల్ల అయి ఉండొచ్చు. ఇలాంటి దోషాలన్నీ కూడా స్త్రీలు దైనందిక జీవితంలో చేస్తూనే ఉంటాము. భర్త కంటే ముందు భోజనం చేయటం, భర్త కంటే ముందు నిద్రించటం ఇత్యాదులన్నీ చేస్తూ ఉంటాం. మరి ఈ దోషాలన్నీ కూడా మరి పోగొట్టుకోవాలంటే ఎలా? మనకి శాస్త్రం ఏం చేసిందంటే ఈ దోషాలన్నీ నువ్వు చేసావు కాబట్టి నీ చావు నువ్వు చావు అని చెప్పదు, దానికి తగిన తరుణోపాయాన్ని కూడా సూచిస్తుంది. నువ్వు తెలిసి చేసావో తెలియక చేసావో తప్పు చేసేసావు, మరి ఆ తప్పులన్నీ పోగొట్టుకునేటటువంటి పరిష్కారాన్ని మేము నీకు ఇక్కడ సూచిస్తున్నాము. ఈ పరిష్కారం చేసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు ఈ తప్పులు ఆచరించకు అని చెప్తుంది. అంతేకాని ప్రతిసారి కూడా తప్పు చేసి పాపం చేసి నేను ఈ ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని చెయ్యమని శాస్త్రం చెప్పట్లేదు. ఇక మేము ఆ తప్పులు చెయ్యము, మా జీవితాన్ని మేము సరిదిద్దుకుంటాము అని మనకి అనేక రకాలైనటువంటి ప్రాయశ్చిత్తాలని శాస్త్రం సూచించింది.
మరి అలాంటి వాటిల్లో ఈ లక్షవర్తి నోము స్త్రీలకి ముఖ్యంగా, అంటే ప్రతిదీ కూడా వ్రతం చూడండి పురుష సంబంధంగానే ఉంటుంది, కానీ ఈ లక్షవర్తి నోము ఒకటి మటుకు స్త్రీ సంకల్ప సహితంగా ఉంటుంది. ప్రతి స్త్రీ ఆచరించి తీరాల్సినటువంటి వ్రతము. అందుకని భర్త లేనటువంటి వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఎందుకంటే ఇది ఒక వయసు వచ్చిన తర్వాతే ఆచరిస్తాం కాబట్టి ఈ వ్రతాన్ని భర్త లేనటువంటి వారు కూడా ఆచరించవచ్చు. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చమ్మా. పైగా ఏంటంటే ఈ వ్రతము ఏదో చేసేసుకున్నాము అనుకోవటానికి వీల్లేదు. దీనికి ఎంతో అండ ఉండాలి, మనుషుల యొక్క అండ ఉండాలి, ఇంట్లో చేసేటటువంటి వారి యొక్క అండ ఉండాలి, అలాగే ఆర్థికంగా కూడా మనం చక్కటి స్థితిపరలమై ఉండాలి. అలాంటప్పుడే ఈ వ్రతాన్ని చేసుకోగలుగుతాం. ఎందుకంటే మనకు తెలిసినటువంటి విషయమే కదా, వస్తువులు ఎంత ఖరీదులో ఉన్నాయి, అలాగే ఆవు నెయ్యి ఎంత ఖరీదులో ఉంది అన్నటువంటి విషయాలన్నీ మనకు తెలిసినటువంటివే. కాబట్టి ఏంటి, ఇది నిర్వహించుకోవాలంటే మంచి ఆర్థిక స్తోమత ఉండాలి, అలాగే చక్కగా మనకి నిభాయించేటటువంటి వాళ్ళు ఉండాలి. అంటే వ్యయము ప్రయాసతో కూడుకున్నటువంటి వ్రతము ఈ వ్రతము. మరి మన ఆడపడుచులందరి కోసము కూడా అతి తక్కువ వ్యయంతో ప్రయాస అంతా మేము స్వీకరించి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో ఈ వ్రతాన్ని ఆచరింపచేస్తున్నామమ్మా. ఇప్పటికే దాదాపు 10 మంది వరకు రిజిస్టర్ చేసుకున్నారు. ఇక తీసుకుంటే 5-6 మంది వరకే తీసుకుంటాము. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మనకి వివాహంలో అనేక రకాలైనటువంటి క్రతువులు ఉంటాయి. ఆ క్రతువుల గురించి తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తి ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ మన టెలిఫోన్ నెంబర్లకి, అంటే స్క్రీన్ పైన ఉన్నటువంటి టెలిఫోన్ నెంబర్స్ అయి ఉండొచ్చు, లైవ్లో అయినా ఉండొచ్చు, వారు సంప్రదించి ఈ క్రతువులకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. అలాగే మనకి ఇప్పుడు నేటి సమాజంలో చూసినట్లయితే చాలా ముఖ్యమైనటువంటి సమస్యగా ఇది ఒకరికి సంబంధించినటువంటి సమస్యగా కాకుండా సామాజిక సమస్యగా అనిపిస్తోంది. పురోహితులకి, అర్చకులకి, ఘనాపాటీలకి వివాహాలు కాకపోవటం. వారికి అలా వివాహం కాకపోయేసరికి ఏంటి, వారందరూ కూడా వారి కుల వృత్తిని వదిలేసి వారు కూడా ఉద్యోగాన్వేషణలో పడేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మామూలుగా చక్కటి ఘనాపాటి అనుకోండి, వేదం చదువుకున్నటువంటి వారికి ఒక మామూలు చదువు చదివి వారు ఉద్యోగం చేయటంలో పెద్ద కష్టమేమీ కాదు, వారు కూడా చక్కటి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు. కాబట్టి ఏంటి, వీళ్ళు కూడా అయ్యో మనం గృహస్థలం కాలేకపోతున్నాము అని ఉద్యోగాన్వేషణలో పడితే మన సృష్టి ధర్మమే దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే గోపాలాచార్యులు గారు. హలో. ఓకే అండి, కాల్ కట్ అయిపోయినట్టుంది, మీరు చెప్పండి. వారి కనుక ఉద్యోగాన్వేషణలో పడిపోతే కనుక మరి మన సృష్టి ధర్మమే దెబ్బతింటుంది. పైగా మనకి శాస్త్రము ఎవరు చేయాల్సినటువంటి పనులు వాళ్ళే చేయాలని మనకి శాస్త్రం చెప్తోంది. మేము ఒక అర్చక వృత్తి, ఒక బ్రాహ్మణులు ఎందుకంటే వేరే వాళ్ళు కూడా చేయొచ్చు అనడానికి వీల్లేదు. శాస్త్రం ఎవరికి ఏ పనిని విధించిందో వాళ్ళు మట్టుకే దాన్ని ఆచరించాలి. కాబట్టి దాన్ని మనం శాస్త్రాన్ని దాటి ముందుకు వెళ్ళలేము. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని మనం ఏం చేయాలి, మరి వారికి వివాహం జరిగేటట్టు చూడాలి. మరి ఇది ఎవరి బాధ్యత? ఇది ఏదో ఒక్కరి బాధ్యత కాదు, ఇది సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకు, వారికి మనం వివాహం చేసినట్లయితే మన సనాతన ధర్మాన్ని నిలబెడుతుంది. తద్వారా ఏంటి, సృష్టి ధర్మం దెబ్బతినకుండా ఉంటుంది. కాబట్టి అందరం కూడా కలిసి ప్రతి ఒక్కరికి కూడా, అంటే వారికి అవగాహన కలిగేటట్టుగా మనం వారికి తెలియచేయాలి. ఇప్పుడు పురోహితులు, అర్చకులు, ఘనాపాటీలు అంటే సామాన్యులేమీ కాదు. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి నెలంతా కష్టపడి ఎంతైతే సంపాదిస్తాడో, నిజానికి చక్కటి విద్య ఉన్నటువంటి పురోహితులు, అర్చకులు కూడా దానికంటే ఎక్కువనే కొన్ని గంటల వ్యవధిలో కష్టపడి అంత మొత్తము సంపాదిస్తున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. అలాగే నిత్యావసర వస్తువులు కూడా ఆకాశాన్ని అంటుతున్నటువంటి ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నటువంటి ఈ తరుణంలో మనం బ్రాహ్మణులకి ఏం చేస్తూ ఉంటాము, ఈ కార్తీక మాసము మొన్న జరిగినటువంటి దేవీ నవరాత్రుల్లో అయిండొచ్చు, చక్కటి పుణ్యప్రదమైనటువంటి రోజుల్లో వాళ్ళకి చక్కగా మన నిత్యావసర వస్తువులు కూడా వారికి అందజేస్తూ ఉంటాము. అంటే నిజానికి వారు ఒక రకంగా నిత్యావసర వస్తువులు కూడా కొనుక్కోక్కర్లేదు. అలాగే డైవర్స్ విషయం చూసినట్టయితే విడాకుల శాతం కూడా వీళ్ళు తీసుకునేటటువంటి శాతం చాలా తక్కువగా ఉంటుంది. మరి ఇవన్నీ గమనించి మనం కూడా మన అమ్మాయిని వారికి ఇవ్వటానికి సంసిద్ధులం కావాలి. ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారు రాజంపేట నుంచి. నమస్తే వసుంధర గారు. నమస్తే మేడం. చెప్పండి, మీ వివాహానికి ఎవరున్నారు మీ దగ్గర? మా బాబు ఉన్నారు మేడం. బాబు పేరండి? కుమార్ రాజా.
ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో వసుంధర గారు. అమ్మమ్మ నమస్తే మా. అమ్మ నమస్కారము. పుట్టిన తేదీ చెప్పండి అమ్మా మీ అబ్బాయిది. 81 మా. 81 జూన్ 4. మీరు ఏ కులానికి చెందినవారమ్మా? రాజులు, సూర్యవంశ రాజులు. క్షత్రియులా అండి? ఆ, మీ అబ్బాయి ఏం చదువుకున్నారు? అబ్బాయి ఇంటరే చదివినాడు మా. డిగ్రీలో లాస్ట్ డిస్కౌంట్ చేసినాడు బయోటెక్నాలజీ. ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు? ఇప్పుడు మెడికల్ స్టోర్ పెట్టుందమ్మా. ఆదాయం ఎంత ఉంటుందమ్మా? ఆదాయమా నెలకి ఒక 40,000 అట్లా. మీకు కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? ఎలా ఉండాలని బాగుండాలనుకుంటాం కదా. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేయండి. ఏంటమ్మా? 5-10 మా అబ్బాయి 5-10 బాగా బాగుండాలి మాకు. అందుకే బాగా వైట్ గా ఉండాలి, బాగుండాలి. ఇంటర్ అయినా చాలు మా పిల్లలు. సరే అమ్మా, తప్పకుండా. పెద్ద చదువు ఏం అవసరంలా, ఇంటర్ అయినా పర్వాలే, బాగా పర్సనాలిటీగా బాగుండాలి. అది అయితే తప్పకుండానమ్మా. మీరు మీ అబ్బాయికి సంబంధించినటువంటి వివరాలు ఇచ్చినట్లయితే మా హిందూ వెట్లాక్ ద్వారా మీకు తగిన సేవలు అందజేస్తాము. పంపించాలనా? సరే అమ్మా, ఫోన్ చేసి తెలియచేయండి అమ్మా. మీకు ఇంకేమన్నా వివరాలు కావాలంటే ఫోన్లో కనుక్కోవచ్చు. మీరు స్క్రీన్ పైన ఉన్నటువంటి టెలిఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి. మా అబ్బాయి ఇట్లా ఫోటోలు అవి పెట్టాలంటే ఇట్లా అదే అండి, స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నాయి కదా నెంబర్స్, ఆ నెంబర్లకు కనుక మీరు కాల్ చేసి మీ అబ్బాయి వివరాలన్నీ తెలియజేశారు అంటే వాళ్ళు మీకు చక్కటి సంబంధాన్ని చూస్తారు. హలో, ఓకే అండి. సో తను కూడా స్క్రీన్ మీద నెంబర్ని చూసుకుంటారు. అలాగే మీ ప్యాకేజెస్ గురించి కూడా తెలియజేయండి. తప్పకుండానమ్మా. మరి పురోహితుల్ని అర్చకుల్ని చేసుకునేటటువంటి అమ్మాయిలకి మన జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా మనం ఉచితంగా సేవలు అందజేస్తున్నాం. అది చేయటమే కాకుండా ప్రతిరోజు కూడా మనము మన దగ్గర పురోహితుల్ని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలు, అలాగే మన దగ్గర ఉన్నటువంటి పురోహితులకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా చదువుతూ దాన్ని యూట్యూబ్లోనూ దానికి సంబంధించినటువంటి క్లిప్పింగ్ ఫేస్బుక్లో సోషల్ మీడియాలో పెడుతున్నామమ్మా. అది కూడా వీక్షించవచ్చు. అలాగే ఈ ఫేస్బుక్లో పెట్టినటువంటి వీడియోస్ అన్నింటినీ షేర్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం కృతజ్ఞతలు ఆవిష్కరిస్తున్నామమ్మా. అందుకని ప్రతి ఒక్కరూ కూడా మీకు తెలిసినటువంటి అమ్మాయి ఎవరన్నా ఉన్నప్పటికీ కూడా పురోహితుల్ని అర్చకుల్ని ఘనపాటిల్ని చేసుకోవటానికి అలాంటి వారికి సంబంధించినటువంటి ఒక టెలిఫోన్ నెంబర్ ఇచ్చినప్పటికీ కూడా మనమందరం కూడా మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవటంలో మన వంతు చేయి వేసిన వాళ్ళం అవుతాము. అలాగే ఇక ప్యాకేజెస్ విషయానికి వస్తే మన జ్యోతి మ్యాట్రిమోనీ అయి ఉండొచ్చు, హిందూ వెడ్లాక్ అయి ఉండొచ్చు. మన దగ్గర అనేక రకాలైనటువంటి ప్యాకేజెస్ ఉన్నాయమ్మా. 3 నెలలకు సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, 6 నెలలకు సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, సంవత్సర కాలానికి సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, అలాగే ఇన్స్టెంట్ మ్యారేజెస్ అటుపక్క ఇటుపక్క మేమే మాట్లాడుతూ అతి త్వరగా వీరికి వివాహం కుదిరేటట్టు చూస్తాం. చాలా మటుకు అందరూ కూడా దీన్ని ఆదరిస్తున్నారమ్మా. మనం ఇందాక చెప్పుకున్నట్టు పురోహితులు అర్చకులు ఘనపాటీలు ఏంటి అమ్మాయిలకు మటుకు మనం ఉచితంగా సేవలు అందజేస్తున్నాం. కానీ పురోహితులు మటుకు ఎంతో కొంత పే చేయాలి కదా, మన సంస్థ కూడా ముందుకు వెళ్ళాలి అంటే. కాబట్టి మనకి అమ్మాయిలకు ఉచితంగా సేవలు అందజేస్తాము. అలాగే ఈ ఇన్స్టెంట్ ప్యాకేజీలో ఏంటంటే పూర్తి మధ్యవర్తిత్వపు బాధ్యతలన్నీ కూడా మేమే స్వీకరిస్తాం. కాబట్టి వారికి ఈ ప్యాకేజ్ చాలా ఉపయోగకరంగా ఉంటుందమ్మా. అంటే డిగ్రీ చదివినటువంటి అబ్బాయిలకి, ఆదాయం తక్కువగా ఉన్నటువంటి అబ్బాయిలకి, వయసు మీరినటువంటి అబ్బాయిలకి, అలాగే తల్లిదండ్రులకి ఏంటంటే ఇప్పుడు మనం చాలా మంచి సంబంధం మనమే దాన్ని ఎంచుతామన్నమాట. ఈ అమ్మాయికి ఈ అబ్బాయి అయితే సరిపోతాడు, ఈ అబ్బాయికి ఈ అమ్మాయి అయితే సరిపోతాడు అంటూ మధ్యవర్తిత్వ బాధ్యతలు కూడా తల్లిదండ్రుల బాధ్యతల్ని కూడా కొంతవరకు మేము తీసుకుని వారికి ఈ సంబంధం అయితే మీ అమ్మాయికి బాగుంటుందండి, ఈ సంబంధం అయితే మీ అబ్బాయికి బాగుంటుంది, మీ కుటుంబానికి ఈ అమ్మాయి సరిపోతుంది అంటూ పూర్తి మధ్యవర్తిత్వ బాధ్యతలు తీసుకుంటాం. కాబట్టి ఇది చాలా వరకు తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉంటుందమ్మా. పైగా చిన్న వయసులో వివాహం చేసేటటువంటి వారు ఇదివరకంటే ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడే ఎందుకండి మా అమ్మాయికి వివాహము, లేకపోతే ఇప్పుడే ఎందుకండి మా అబ్బాయికి వివాహం అంటూ కాలాన్ని దాటవేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇదివరకటి పరిస్థితులు వస్తున్నాయేమో అనిపిస్తోంది. 96లో పుట్టినటువంటి అమ్మాయిని కూడా రిజిస్టర్ చేస్తున్నారు అతి చిన్న వయసులోనే. అంటే
త్వరగానే వారి పిల్లలకి వివాహం చేయాలి అన్నటువంటి తాపత్రయం తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. కాబట్టి చిన్న వయసులో వివాహం చేయాలనుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఈ ఇన్స్టెంట్ ప్యాకేజెస్ తీసుకున్నట్టయితే వాళ్ళకేంటి, మనం చక్కటి సంబంధాన్ని ఎంచి అతి తక్కువ కాల వ్యవధిలో చెప్తామని ఇన్స్టెంట్ ప్యాకేజెస్ వైపే మక్కువ చూపుతున్నారు. ఎవరికైతే ఇన్స్టెంట్ ప్యాకేజెస్ విషయం పట్ల ఆసక్తి ఉందో వాళ్ళందరూ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే దీనికంటే కూడా కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ని మనం ప్రీమియం మెంబర్షిప్గా చెప్పుకోవచ్చు. ఓకే అండి, అలాగే మనం కార్తీక మాస వైభవం గురించి చెప్పుకుంటూ ఉన్నాం, పూర్తి వివరాలు తెలియజేయండి. తప్పకుండానమ్మా, మనం మొన్న చెప్పుకున్నాము మానవ జన్మ చాలా గొప్పనైనటువంటిది. మళ్ళీ మళ్ళీ మనకి జన్మ వస్తుందా అంటే చెప్పలేము. మరి వచ్చినటువంటి ఈ జన్మని మనం సార్థకం చేసుకోవటం కోసమే మనకి ఋషులు ఏం చేశారు, ప్రతి మాసానికి ఉన్నటువంటి విశిష్టతని మనకి తెలియజేశారు. ప్రతి మాసానికి ఉన్నటువంటి విశిష్టతని తెలియజేస్తూ, అయ్యో నువ్వు ఈ మాసంలో ఇది చేసుకోరా, నువ్వు ఉద్ధరణ పొందుతావు, నీలో ఉన్నటువంటి జీవుడు ఉద్ధరింపబడతాడు, కాబట్టి నువ్వు తప్పకుండా ఈ మాసాన్ని సద్వినియోగపరచుకో అంటూ మనకి కొన్ని కాలాలని మనకి నిర్దేశించాడు. అందున ఈ దక్షిణాయనంలో వచ్చేటటువంటి ప్రతి మాసము కూడా మనము చాలా ఉపాసన చేయాల్సినటువంటి మాసమే. ఓకే అండి, కాలర్ తీసుకొని మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. నమస్తే అండి. హలో 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 నమస్తే అండి. మేడం, మీరు టీవీ చూడొద్దు, ఫోన్ లో మాట్లాడండి. దుర్గాదేవి గారు గోకవరం అండి. ఓకే అండి, చెప్పండి. మీరు వివాహానికి ఎవరున్నారు మీ దగ్గర? ఒక అబ్బాయి అండి. అబ్బాయి పేరు? వెంకటేష్ అండి. ఓకే అండి, జ్యోతి గారితో పూర్తి వివరాలను తెలియచేయండి. హలో హలో మేడం గారు. అమ్మా, మీకేమవుతారు అబ్బాయి? తమ్ముడండి. తమ్ముడు అవుతారు. సరే, అబ్బాయి మీ వెంకటేష్ పుట్టిన తేదీ ఏంటమ్మా? 6 అండి 2/89 అండి. 89. మీరు ఏ కులానికి చెందినవారమ్మా? కాపు. ఏం చదువుకున్నారు మీ తమ్ముడు? 9th అండి. అంటే చదువుకోలేదండి. ఏదైనా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేస్తున్నారమ్మా? వ్యవసాయం అండి. వ్యవసాయం. ఎంత ఆదాయం ఉంటుందమ్మా? మామూలు 15 అలా వ్యవసాయం అండి, భూముల్లో ఉన్నాయి. సరే అమ్మా, మీకు కాబోయే మరదలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? అంటే ఎన్ని చూసినా తెగ చూపుల వరకు వెళ్తలేదండి, అందుకండి. అంటే జాతకం ప్రాబ్లం అని అడుగుతాం. సరే అమ్మా, నువ్వేం చేస్తావంటే, నీకు వివాహం అయిపోయిందా? అవునండి, అయిపోయిందండి. నువ్వేం చేస్తావంటే మీ తమ్ముడికి సంబంధించినటువంటి పూర్తి వివరాన్ని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేయమ్మా. మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందచేస్తాము. ఓకే అండి, అలాగే కార్తీక మాసం గురించి చెప్తూ ఉన్నారు. కాబట్టి వచ్చినటువంటి మాసాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. పైగా కార్తీక మాసం అంటే ఏంటి, శివకేశవులు ఇద్దరిని కూడా ఆరాధన చేస్తాం. చూడండి, అసలు ఏ మాసంలో అయినా కానీ, ఇప్పుడు మొన్న మనము అమ్మవారి పూజలు చేసుకున్నాము. ఒక అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయాలన్నీ కూడా క్రిక్కిరిసి ఉంటాయి. అదే మహాశివరాత్రి అనుకోండి, పరమశివుడికి సంబంధించినటువంటి ఆలయాలన్నీ కూడా క్రిక్కిరిసి ఉంటాయి. అదే ఏ వైకుంఠ ఏకాదశో ముక్కోటి ఏకాదశో అనుకోండి, వెంకటరమణునికి సంబంధించినటువంటి ఆలయాలన్నీ కూడా క్రిక్కిరిసి ఉంటాయి. కానీ ఈ కార్తీక మాసం చూడండి, ఏ దేవాలయం చూసినప్పటికీ కూడా భక్తులతో నిండి ఉంటుంది. అంటే ఏంటి, ఈ మాసంలో ప్రతి దేవాలయం క్రిక్కిరిసి ఉండడానికి కారణం ఏంటి, ఈ మాసము మనలో ఉన్నటువంటి జీవుడు ఉద్ధరణ పొందటానికి చక్కటి మాసంగా మనకి ఋషులు తెలియజేశారు. శివకేశవులు ఇద్దరిని కూడా మనము ఆరాధన చేయవచ్చు. ఎందుకు, మనం ఉదయం పూట దీపం వెలిగించేటప్పుడు ఏం చెప్పుకుంటాం, సామాన్యంగా మనము ప్రతిరోజు కూడా తులసి ముందు దీపం పెడతాం. కానీ ఈ కార్తీక మాసంలో మనం పెట్టేటటువంటి దీపానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. మనము సూర్యోదయానికి పూర్వమే ఈ దీపాన్ని వెలిగిస్తాము. దానితో పాటు మనం పెట్టేటప్పుడు కార్తీక దామోదరం ఆవాహయామి అంటూ మనం దీపాన్ని వెలిగిస్తాము. ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారు ఖమ్మం నుంచి. నమస్తే రాజశేఖర్ గారు. నమస్తే మేడం. చెప్పండి, వివాహానికి ఎవరున్నారు మీ దగ్గర? మా తమ్ముడు పేరేంటండి? రాజశేఖర్ అండి. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో మేడం, చెప్పండి అమ్మా, మీ పేరేంటి? నా పేరు శివన్ అండి. మీ తమ్ముడు పుట్టిన తేదీ అమ్మా? పుట్టింది రాజశేఖర్ అండి, పుట్టినతేది. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసేయండి, ఫోన్ లో మాట్లాడండి. హలో శ్రీను గారు.
పుట్టిన డేట్ హలో 7 మీరు టీవీలో వినొద్దండి, ఫోన్లో వినండి. హలో. ఓకే అండి, కాల్ డిస్కనెక్ట్ అయింది. మీరేం చేస్తారంటే మీ తమ్ముడికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేయండి. మా హిందూ వెట్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. కార్తీక మాసం మరి ఈ కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరిని కూడా మనం ఆరాధన చేస్తాం. అందుకనే మనం ఏంటి, సూర్యోదయానికి పూర్వం తులసమ్మ దగ్గర పెట్టేటటువంటి దీపం పెట్టేటప్పుడు కార్తీక దామోదరం ఆవాహయామి అంటూ మనము దీపాన్ని వెలిగిస్తాము. అంటే మనకు విశిష్టత అనేది కార్తీక మాసానికి పూర్తిగా కూడా పరమశివుడికి ఉన్నప్పటికీ కూడా ఆవాహన చేసేది ఆ దామోదరుణ్ణి, ఆ విష్ణుమూర్తిని మనము ఆవాహన చేస్తూ ఉంటాము. మరి కార్తీక మాసము అనుకోగానే మనకి అసలు మనసు మొత్తం కూడా భక్తి భావనతో నిండిపోతుంది. ఉపవాసాలు గుర్తుకొస్తాయి, అభిషేకాలు గుర్తుకొస్తాయి, అలాగే సత్యనారాయణ స్వామికి సంబంధించినటువంటి వ్రతాలు గుర్తుకొస్తాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసాన్ని సద్వినియోగపరచుకోవాలని అనుకుంటారు. మరి మనం చెప్పుకున్నాము, ఈ జీవుడు మన శరీరంలో ఉన్నటువంటి జీవుడు ఉద్ధరింపబడాలంటే భగవన్నామం మించినటువంటి ఆయుధం ఇంకొకటి లేనే లేదు. కలియుగంలో మనం యజ్ఞయాగాది క్రతువులు చేయాలన్నా కూడా అది అందరికీ కూడా సాధ్యమయ్యేటటువంటి పరిస్థితిలో లేదు. ఎందుకు, ఆర్థికంగా ఎవరైతే స్థితిపరులై ఉంటారో వారికే ఆ యజ్ఞయాగాది క్రతువులు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇంకేం చేయగలుగుతాము, ఏమీ చేయలేము. కాబట్టి మనస్ఫూర్తిగా మనము ఆ భగవంతుడికి సంబంధించినటువంటి నామము విష్ణునామం అయి ఉండొచ్చు, విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నామం అయి ఉండొచ్చు, ఆ పరమశివుడికి సంబంధించినటువంటి నామమై ఉండొచ్చు, అమ్మవారికి సంబంధించినటువంటి నామమై ఉండొచ్చు. ఏ నామమైనా కానీ మనం విడవకుండా పట్టుకొని మనలో ఉన్నటువంటి జీవుణ్ణి ఉద్ధరింప చేసుకోవాలి. మరి మనం మొన్న చెప్పుకున్నట్లు మనుజన్మ అనేది అంటే మళ్ళీ మనకి జన్మ ఉంది అని, పునర్జన్మ ఉన్నది అన్నటువంటి సిద్ధాంతాన్ని మనం నమ్ముతాము. మరి అలాంటి సిద్ధాంతాన్ని నమ్ముతాం కాబట్టి మళ్ళీ నాకు ఇలాంటి జన్మే కావాలి, నేను ఈ తల్లిదండ్రుల కడుపునే పుట్టాలి, నాకు వీళ్ళే అన్నదమ్ములుగా కావాలి అని మనము కోరుకున్నా కానీ అది అయ్యేటటువంటి విషయం కాదు. ఎందుకు, అది భగవంతుడి చేతిలో కూడా లేనటువంటి విషయమని మనం మొన్న చెప్పుకున్నాము. మన తుది శ్వాస వదిలేటప్పుడు మన మనసు దేనినైతే పట్టుకుంటుందో అదే మనకి మళ్ళీ జన్మగా వస్తుంది. నిజానికి మంచి భక్తి తత్పరుడు అనుకోండి, మంచి భక్తి తత్పరత ఉన్నటువంటి వాళ్ళు చివరి శ్వాస వదిలేటప్పుడు వారి యొక్క ఆలోచన విధానం కూడా ఎలా ఉంటుంది, అయ్యో నేను ఇంకా ఎంతో భగవత్ సంబంధిత విషయాలు తెలుసుకుందామనుకున్నాను, భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు అందరికీ తెలియజేద్దామనుకున్నాను, ఇంకా ఎన్నో పుణ్యతీర్థాలు తిరుగుదామనుకున్నాను, కానీ ఇంకా తిరగలేకపోయాని, అప్పుడే నేను అవసాన దశకి వచ్చేసాను, నా తుది శ్వాస ఆగిపోతుంది. భగవాన్ అంటూ మనము నమ్మినటువంటి ఆ తల్లినో లేకపోతే అయ్యవారినో మనం కనుక త్రికరణ శుద్ధిగా ప్రార్థన చేశామనుకోండి, ఏ చక్కటి భగవత్ చింతన ఉన్న ఇంట్లోనూ మళ్ళీ మనం జన్మ ఎత్తి అతి చిన్న వయసులోనే భగవత్ సంబంధితమైనటువంటి విషయాలన్నీ కూడా ఆకలింపు చేసుకోగలుగుతాము. ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారు. నమస్తే బాలమణి గారు. నమస్తే అమ్మా. చెప్పండి, వివాహానికి ఎవరున్నారు మీ దగ్గర? మా కూతురు ఉందమ్మా. ఓకే అండి, పాప పేరు? రోహిణి. వరుతిని. రోహిణి. 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 ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, పూర్తి వివరాలు తెలియజేయండి. హలో. హలో అమ్మా. అమ్మా చెప్పండి, మీ అమ్మాయి పుట్టిన తేదీ ఏంటి? పుట్టిన తేదీ నాకు తెలియదమ్మా. అది వయసు ఎంతమ్మా? 30 ఉంటుందమ్మా. మీరు ఏ కులానికి చెందినవారమ్మా? మేము ఎస్సీ అమ్మా. ఏం చదువుకుందండి మీ అమ్మాయి? MBA చేసింది. ఉద్యోగం ఏమైనా చేస్తుందా? చేస్తుంది. మీకు కాబోయే అల్లుడు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? మామూలుగా జాబ్ చేసి. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ అమ్మాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేయండి. మా హిందూ వెట్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందచేస్తాము. ఓకే అండి, అలాగే కార్తీక మాసంలో దీపారాధన చేయడం అనే దానివల్ల
ఏ సమయంలో దీపారాధన చేస్తే ఆ పుణ్యం మాత్రం అది డైరెక్ట్ శివుని దగ్గరికి మనల్ని తీసుకెళ్తుంది అని అంటూ తప్పకుండానమ్మా. ఎందుకంటే అసలు అదే కార్తీక మాసం గురించి చెప్పుకునేటప్పుడు మనకి కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి తిథి కాబట్టి దీన్ని కార్తీక మాసం అన్నారు. కృత్తికా నక్షత్రం అనగానే ఏంటి, దీనికి అధిష్టాన దేవుడిగా అగ్నిదేవుడు ఉంటాడు. మరి అగ్నిదేవుడు దీనికి అధిష్టాన దేవత కాబట్టే మనము ఈ కార్తీక మాసం అంతా కూడా ఎక్కడ చూసినా కూడా దీపాలే కనిపిస్తాయి. అసలు కార్తీక మాసం మొదలైనటువంటి రోజే కాదు, అంత క్రితం రోజు దీపావళి రోజు కూడా ఏం చేస్తాము అంటే మనకి దీపావళి మన్నాటి నుంచే కదా కార్తీక మాసము. దీపావళి అంటేనే ఏంటి, ఆవళి అంటే ఏంటి, వరస, దీపాల వరసని ఏర్పాటు చేస్తాం కాబట్టి దాన్ని దీపావళి అన్నారు. ఈ దీపావళి రోజు ముఖ్యంగా లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించటానికి దీపాలు వెలిగిస్తాము. అలాగే అసలు ఈ కాలంలో ఏంటి, బ్రతికున్నటువంటి తల్లిదండ్రులనే పట్టించుకోవట్లేదు. కానీ మనకి శాస్త్రము ఈ దీపావళి రోజు లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించటమే కాకుండా ఈ దీపాలు వెలిగించటానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, చనిపోయినటువంటి మన పితృదేవతల్ని కూడా గుర్తు చేసుకుంటూ మనం ఈ దీపాలని వెలిగిస్తాము. అందుకనే పురుషుడు ఏం చేస్తాడు, ఆ ఇంటి పెద్ద కొడుకు దివిటీ కొడతాడు. దివిటీ కొట్టి చనిపోయినటువంటి పితృదేవతలు అంటే తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు ఈ దివిటీ కొట్టి ఏంటి పితృదేవతలకి నమస్కారం చేస్తారంటే ఇది ప్రారంభమయ్యేది కార్తీక మాసంతో కాకుండా అంత క్రితం రోజు ఉన్నటువంటి దీపావళి రోజుని, అంటే దీపావళి అమావాస్య రోజు నుంచి మనం దీపాలు వెలిగించటం ప్రారంభిస్తాము. నిజానికి చూడండి, మనం ఏ పూజ చేసినప్పటికీ కూడా పూజా ప్రారంభం దేంతో చేస్తాము, దీపం వెలిగించటంతో మనం ప్రారంభం చేస్తాము. ఎన్నింటికైనా పూజ చేయనియండి, కొంతమంది సూర్యోదయానికి పూర్వమే పూజ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది బాగా పొద్దెక్కాక లేచి పూజ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు పూజ చేసే వాళ్ళు ఉంటారు. మరి ఎప్పుడు పూజ చేసినప్పటికీ, ఏ భగవదారాధన చేసినప్పటికీ కూడా మనం దీపం వెలిగించటం అన్నది చాలా ముఖ్యంగా మనం చేస్తూ ఉంటాము. అసలు భగవంతుడికి దీపం ఎందుకు వెలిగించాలి అంటే, నిజానికి మనకి ఎవరన్నా ఏదైనా ఒక సహాయం చేశారనుకోండి, మనకి ఎవరన్నా సహాయం చేస్తే ఏం చేస్తాం, దానికి మనం ఏదో ఒక రూపంలో కృతజ్ఞతని ఆవిష్కరిస్తాము. మరి ఈ జన్మనిచ్చినటువంటి భగవంతుడికి కూడా మనం కృతజ్ఞతని చెప్పాలి. కృతజ్ఞతలు ఏ రకంగా చెప్పగలుగుతాము, ఆయన మన కంటి ముందు కనిపించట్లేదు కదా, ఒక మూర్తి రూపంలో అక్కడ ఉన్నాడు. మరి ఆయనకి మనం కృతజ్ఞత ఆవిష్కరించడం అంటే దీపం పెడుతూ మనకి జన్మ ఇచ్చినందుకు, అలాగే ఈ జన్మనివ్వటమే కాదు మన యొక్క జ్ఞానేంద్రియాలన్నీ కూడా సరిగ్గా పనిచేసేటట్టు. మనకి కళ్ళు లేవనుకోండి, నిజానికి ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాము, కళ్ళు లేకుండా ఈ ప్రపంచాన్ని చూడలేనటువంటి వారిని ఎంతో మందిని చూస్తూ ఉంటాము. మరి ఈ కంటినిచ్చి కంటికి చూసేటటువంటి శక్తినిచ్చినటువంటి ఆ భగవంతుడికి మరి కృతజ్ఞత ఆవిష్కరించాలి కదా, అందుకని మనము దీపం వెలిగిస్తూ ఉంటాము. అలాగే మరి మనకి నాసికకి, మన ముక్కుకి కూడా వాసన చూసేటటువంటి శక్తిని ఆయన అనుగ్రహించాడు. ఆయన వాసన చూసేటటువంటి శక్తినే ఇవ్వలేదనుకోండి, మంచి పూల మీద అంటే మల్లెపూల నుంచి వచ్చేటటువంటి సుగంధం ఒకేలాగా ఉంటుంది మనకి, అలాగే ఒక మురికి కాలువ నుంచి వచ్చేటటువంటి దుర్గంధం కూడా ఒకేలాగా ఉంటుంది. ఆ రెండిటికి ఉన్నటువంటి తేడాని మనము గమనించలేము. ఇంకా ఈ కార్తీక మాస వైభవం గురించి మళ్ళీ మన కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా, ఎందుకంటే మనకి సమయాభావం ఉంది కదా. అవును, ధన్యవాదాలు జ్యోతి గారు. కార్యక్రమానికి విచ్చేసి కాలస్ యొక్క సందేహాలు, అలాగే కార్తీక మాసం గురించి కూడా ఎంతో విశిష్టంగా చెప్తున్నారు. చూసారు కదండి, ఇది వాటి కళ్యాణ వైభోగం కార్యక్రమం. రేపటి కళ్యాణ వైభోగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన. నమస్కారం.